కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు నేతలు నిన్న చాలా ప్రయత్నించారు చంద్రబాబు గారితోనూ నితీష్ కుమార్తో మాట్లాడి తమకు మద్దతు తీసుకోవడానికి. అక్కడ వీళ్ళకు ఒక క్లారిటీ ఉంది. నిన్న వచ్చినటువంటి బలంలో ఐఎన్డిఐ కూటమికి వచ్చినటువంటి సీట్లు, ఎన్డీఏకి వచ్చిన సీట్లు, ఎన్డీఏ మొత్తానికి 292 వస్తే ఐఎన్డిఐ కూటమి మొత్తానికి 234 వచ్చినాయి. ఎన్డీఏలో ఒక భారతీయ జనతా పార్టీకి 240 వచ్చినాయి. గతం కంటే తగ్గింది 303 నుంచి. అప్పుడు 240 నుంచి 303 అన్నప్పుడు 63 స్థానాలు పోయినాయి. కానీ అదే కాంగ్రెస్ కూటమి మొత్తానికి వచ్చింది 234. అంటే బీజేపీ కంటే కూడా కూటమి మొత్తం సీట్లు తక్కువే. అదే విషయాన్ని నిన్న నరేంద్ర మోడీ ప్రస్తావించింది. మా పార్టీకి వచ్చినన్ని సీట్లు రాని మొత్తం జట్టు కట్టి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్నారు, ప్రజాస్వామ్యం దానికి అంగీకరించదు అన్నటువంటిది. టోటల్గా చూస్తే ఇక్కడ బీజేపీ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ రాల. కాంగ్రెస్ 99, బీజేపీ 240. ఇక్కడ సమాజ్వాదీ పార్టీ పుంజుకోవడం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం, డిఎంకే నిలబెట్టుకోవడం, ఇవి ఉపయోగపడ్డాయి అంతవరకే. ఇంకోటి ఇప్పుడు ఏర్పాటు చేయాలంటే 234 ఉన్నటువంటి ఐఎన్డిఏ కూటమి, 16 స్థానాలు ఉన్న టీడీపీ, 12 స్థానాలు ఉన్నటువంటి జేడీయూ, అంటే 28 స్థానాలు. ఈ 234కి ఈ 28 కలిపితే అప్పుడు ప్రభుత్వం ఏర్పడుతుందంటే కుదరదు. మళ్ళీ ఇతరులైనటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మజ్లిసు, అకాలీదళ్ళు, ఏఎస్పీకేఆర్, విఓపీటీ వీళ్ళందరినీ కూడా చేర్చుకోవాలి. ఇది సాధ్యం అవుతుందా అన్నటువంటిది సాధ్యం కాదు. అక్కడే ఆ విషయాన్నే నిన్న నరేంద్ర మోడీ ప్రధానంగా గుర్తు చేసింది.